గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అండ్ మల్టిప్లికేషన్ బై ఎస్ అండ్ డివిజన్ బై ఎస్ అని 4 టాపిక్స్ గురించి మనం బేసిక్స్ నేర్చుకున్నాం. సో టుడే వి డిస్కస్ అబౌట్ మల్టిప్లికేషన్ బై ఎస్, మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ ఎస్, ఆల్సో మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ ఎస్. ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. అంటే ఎస్ అనేది మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఎస్ ఇంటూ 1/s+2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ బై ఎస్ ఉన్నప్పుడు ఎలా సొల్యూషన్ చేయాలి? ఫస్ట్ వీ కెన్ టేక్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/s+2 హోల్ స్క్వేర్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/s+2 హోల్ స్క్వేర్. అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. బోత్ సైడ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేద్దాం. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2 హోల్ స్క్వేర్. s+2 హోల్ స్క్వేర్. So here we using first shifting theorem. Here we using first shifting theorem. So first shifting theorem ఏం చెప్తుంది ఇక్కడ, e power minus at into L inverse of f bar of s. అంటే ఇక్కడ s+2 ఉంది కాబట్టి e power minus 2t into L inverse of 1/s square. e power minus 2t into L inverse of 1/s square. So e power minus 2t into L inverse of 1/s square అంటే t. L inverse of 1/s square is equal to t. So this can be taken as f of t. This can be taken as f of t. ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ బై ఎస్ ఈ కండిషన్ మనం చేస్తున్నప్పుడు ఇంకొకటి కూడా మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి. అదేంటంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇప్పుడు మనం దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ కదా, ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఈ పవర్ 0. 0 ఇంటూ ఈ పవర్ 0 అంటే 0. అంటే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. క్లియర్లీ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. Now the problem is L inverse of s by s+2 whole square is equal to L inverse of s into 1/s+2 whole square. 1/s+2 whole square. Therefore multiplication by s ఉన్నప్పుడు మనకు ప్రొసీజర్ ఏంటంటే, if L inverse of f bar of s is equal to f of t and f of 0 is equal to 0, then L inverse of s into f dash of s is equal to f bar of t. f bar of t అంటే ఇందాక మనం f of t ఫైండ్ అవుట్ చేసాం కదా, దానికి f dash of t చేయాలి. దట్ మీన్స్ డెరివేషన్ చేయాలి. సో డెరివేషన్ f of t, f dash of t అంటే d/dt of f of t. f dash of t అంటే d/dt of f of t అంటే d/dt of t into e power minus 2t. e power minus 2t. ఇక్కడ మనం UV రూల్ అప్లై చేద్దాం. ఇక్కడ UV రూల్ అప్లై చేస్తే u ఇంటూ అంటే t ఇంటూ ఈ టర్మ్కి డెరివేషన్ చేస్తే e power minus 2tకి e power minus 2t అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ minus 2t ఈజ్ minus 2. minus 2t ఈజ్ minus 2 ప్లస్ e power minus 2t ఇంటూ tకి 1. tకి 1. ఓకే, అర్థమవుతుంది కదా. d/dt ఆఫ్ t ఇంటూ e power minus 2t की e power minus 2t again differentiate minus 2t that is equal to minus 2 plus e power minus 2t into t की 1. సో 2 టర్మ్స్ నుంచి e power minus 2t కామన్ తీయండి. కామన్ తీస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 1 minus 2t. 1 minus 2t. సో దిస్ ఈస్ ద ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s into f bar of s. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s into f bar of s ఇచ్చినప్పుడు దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ L inverse of s minus 3 by s square plus 4s plus 13. అంటే ఫస్ట్ మనం డినామినేటర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఉంది, దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. డినామినేటరు క్వాడ్రాటిక్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం we can change this into our formulas. సో చూడండి, let f bar of s is equal to 1/s
ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 13. సో దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1 by s square ప్లస్ 4s. 4s నెల రాయొచ్చు 2 ఇంటూ 2sగా రాయొచ్చు. అంటే ఇదేంటి, సపోజ్ ఏ ఫార్మేషన్లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2, ఇక్కడ ఏ అంటే ఎస్ కదా, ఏ స్క్వేర్ అంటే, సో ఏ హియర్ బి ఈజ్ ఈక్వల్ టు 2, హియర్ బి ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ ఎంత ఉండాలి, ప్లస్ బి స్క్వేర్ ఉండాలి, ప్లస్ బి స్క్వేర్. బి వచ్చేసి 2 కదా, అంటే బి స్క్వేర్ అంటే 4 ఉండాలి. అంటే ఇప్పుడు 13 ఎలా రాసుకున్నాము, 4 ప్లస్ 9గా రాసుకోవచ్చు, 4 ప్లస్ 9. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఓకే, దీన్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుంటే ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, అంటే 9 కదా, 9 3 స్క్వేర్. సో ఇక్కడ మనం యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఇక్కడ యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తే e పవర్ మైనస్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో మనకి ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1 బై ఏ ఇంటూ sin AD. Here A is equal to 3. So 1 by 3 into sin 80. Sin 80, here A is equal to 3. So 1 by A into sin 3t. This is f of t. We can take it as f of t. F of t. ఇప్పుడు మనకు ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే s minus 3. క్వశ్చన్ ఏంటంటే s minus 3. సో క్లియర్లీ f of 0 is equal to 0. ఇక్కడ జీరోని సబ్స్టిట్యూట్ చేద్దాం. f of 0 అంటే e పవర్ 0 ఇంటూ 1 by 3 ఇంటూ sin 0. sin 0 0 అంటే టోటల్గా ఏమైపోతుంది, ఇక్కడ 0 అయింది. therefore అంటే క్లియర్లీ f of 0 is equal to 0. now L inverse of s minus 3 by s square plus 4s plus 13 అంటే L inverse of s by s square plus 4s plus 13 minus 3 into L inverse of 1 by s square plus 4s plus 13. ఇదేంటి, మల్టిప్లికేషన్ బై ఎస్ ఉంది. ఫస్ట్ టర్మ్ని మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిప్లికేషన్ బై ఎస్ ఉంది. మల్టిప్లికేషన్ బై ఎస్ ఉంటే ఫార్ములా ఏంటి మనకు, ఎఫ్ డాష్ ఆఫ్ టీ మైనస్ 3 ఇంటూ, సో దీనికి మనం సెకండ్ టర్మ్కి మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 13ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఈ టర్మ్ వచ్చింది ఎఫ్ ఆఫ్ టీ. సో ఎఫ్ ఆఫ్ టీ. నా ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేయాలి ఇప్పుడు మనం. ఎఫ్ డాష్ ఆఫ్ టీ మనం ఇప్పుడు చేయాలి. సో మనకి ఎఫ్ ఆఫ్ టీ ఏంటి, ఈ పవర్ మైనస్ 2t ఇంటూ సైన్ 3t, ఈ పవర్ మైనస్ 2t ఇంటూ సైన్ 3t. వన్ బై 3 ఇంటూ e power minus 2t into sin 3. సో ఇంతవరకు యూవీ ఫార్ములా చేద్దాం. అంటే e power minus 2t ఇంటూ
దీనికి డెరివేషన్ sin 3tకి cos 3t ఇంటూ 3tకి 3 ప్లస్ sin 3t ఇంటూ e పవర్ మైనస్ 2tకి e పవర్ మైనస్ 2t అండ్ మైనస్ 2tకి మైనస్ 2 ఓకే మైనస్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే e పవర్ మైనస్ 2t ఇంటూ 1/3 ఇంటూ sin 3t ఓకే హియర్ therefore ఇప్పుడు ఏమవుతుంది టోటల్గా మొత్తం e పవర్ మైనస్ 2t/3 అంటే టోటల్ టర్మ్స్లో నుంచి e పవర్ మైనస్ 2t/3ని ఎల్సిఎం చేశారు e పవర్ మైనస్ 2t/3ని కామన్ తీస్తే ఇక్కడ టర్మ్ ఎంత మిగులుతుంది 3 cos 3t ఇక్కడ e పవర్ మైనస్ 2tని కామన్ తీసాం కదా మైనస్ 2 sin 3t ఇక్కడ కూడా 3 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది మైనస్ 3 sin 3t సో e పవర్ మైనస్ 2t/3 ఇంటూ 3 cos 3t మైనస్ 2 sin 3t మైనస్ 3 sin 3t అంటే మైనస్ 5 sin 3t ఓకే ఇలా క్యాల్కులేట్ చేసాం దీన్ని సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ L inverse of 1/s into s square plus 2s plus 2. So this is the division by s here. So ఇందాక వరకు మనం చేసింది మల్టిప్లికేషన్ బై s ఇప్పుడు డివిజన్ బై s సో డివిజన్ బై s ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ we can take f bar of s is equal to 1/s square plus 2s plus 2 సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం s plus 1 whole square plus 1 గా రాసుకోవచ్చు s plus 1 whole square plus 1 గా రాసుకోవచ్చు అంటే this is equal to 1/s square 2s plus 1 plus 1 అంటే ఇది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే మీనింగ్ s plus 1 whole square plus 1 therefore s plus 1 whole square plus 1 so now applying inverse Laplace transforms on both sides so both sides inverse Laplace transform ని అప్లై చేశాను L inverse of f bar of s is equal to L inverse of 1/s plus 1 whole square plus 1 so here using first shifting theorem using first shifting theorem apply చేస్తే e power minus t into L inverse of 1/s square plus 1 therefore e power minus t into L inverse of 1/s square plus 1 అంటే sin t this is f of t ఇక్కడ ఏంటి this is f of t ఓకే ఇలా మనం f of t ని చెక్ చేయాలి now L inverse of 1/s into s square plus 2s plus 2 అంటే డివిజన్ బై s ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటి L inverse of f bar of s by s is equal to integral 0 to t f of u du ఓకే అంటే ఇంటిగ్రల్ 0 to t f of t ఎంత మనకు e power minus t into sin t అయితే ఇక్కడ మనకి ఏంటి e power minus u into sin u du we replaced so okay t by s by u e power minus u into sin u du సో దీని ఎలా రాసుకోవచ్చు ఇది ఎలా ఉంది ఫార్ములా ఇంటిగ్రల్ e పవర్ ax into sin bx లాగా ఉంది ఇంటిగ్రల్ e పవర్ ax into sin bx
ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ ప్లస్ బి కాస్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేద్దాం. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, b is equal to 1, a is equal to 1, b is equal to 1. E power ax అంటే that means e power minus u by a square plus b square. a square అంటే ఎంత? 1 square plus b square అంటే 1 square అంటే 1. e power minus u by 1 plus 1 into a sin bx అంటే a అంటే -1 కదా, -1 sin u minus cos u within the limits 0 to t. within the limits 0 to t. ఫస్ట్ మనం లిమిట్స్ అప్లై చేసాం, అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. ఈ 2 టర్మ్స్ నుంచి మైనస్ కామన్ తీసాం, ఈ 2 టర్మ్స్ నుంచి మైనస్ కామన్ తీసాం. -1/2 ఇంటూ, సో అప్పర్ లిమిట్ టీ అంటే ఈ పవర్ -t ఇంటూ సైన్ టీ ప్లస్ కాస్ టీ. అంటే ఇక్కడ టర్మ్ ఎలా రాసుకున్నామంటే cos u, e power minus u ఇంటూ sin u ప్లస్ cos u. ఓకే, ఇప్పుడు లిమిట్స్ ఏంటంటే 0 to t. ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఈ పవర్ -t ఇంటూ సైన్ టీ ప్లస్ కాస్ టీ. లోయర్ లిమిట్ అప్లై చేస్తే మైనస్ ఈ పవర్ 0 ఇంటూ సైన్ 0 ప్లస్ కాస్ 0, సైన్ 0 ప్లస్ కాస్ 0. అంటే ఈ పవర్ 0 అంటే 1, అంటే లోయర్ లిమిట్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్లో ఓపెన్ చేస్తే ఓకే. లోయర్ లిమిట్ చూడండి, లోయర్ లిమిట్ అప్లై చేసాం అంటే ఈ పవర్ 0 ఇంటూ sin 0 ప్లస్ cos 0, sin 0 0, cos 0 1, ఈ పవర్ 0 1. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 0 ప్లస్ 1 వస్తుంది. అదే 0 ప్లస్ 1. therefore మైనస్తో మల్టిప్లై చేసాం, మల్టిప్లై చేస్తే 1/2 ఇంటూ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు 1 మైనస్ ఈ పవర్ -t ఇంటూ సైన్ టీ ప్లస్ కాస్ టీ అవుతుంది, సైన్ టీ ప్లస్ కాస్ టీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/(x⁴ - 2s³). x⁴ - 2s³. సో ఇక్కడ డైరెక్ట్గా టర్మ్స్ అలా వచ్చాడు. ఇక్కడ మనం మీనింగ్ ఏంటంటే 2 టర్మ్స్ నుంచి ఇక్కడ డివిజన్ బై ఎస్ అని పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు, డివిజన్ బై ఎస్ అని పర్టికులర్గా ఇక్కడ ఎస్ ఇవ్వలేదు. కానీ ఈ 2 టర్మ్స్ నుంచి మనం ఎంత కామన్ తీయొచ్చు? s³ కామన్ తీయొచ్చు. ఒక ఎస్ ఉంటే సింగిల్ టైం చేసాం, s³ ఉన్నప్పుడు 3 టైమ్స్ ఈ ఫార్ములా అప్లై చేయాలి, 3 టైమ్స్ మనము ఈ ఫార్ములాను అప్లై చేయాల్సి ఉంటుంది. సో నో బై L ఇన్వర్స్ ఆఫ్ 1/(x⁴ - 2s³ is equal to L ఇన్వర్స్ ఆఫ్ 1/s³ కామన్ తీస్తే ఇక్కడ s మిగులుతుంది, s minus t. సో హియర్ యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇక్కడ ఎంత వస్తుంది? L ఇన్వర్స్ ఆఫ్ 1/s - 2 అంటే e పవర్ 2t అంటే f of t. దీన్ని మనం ఫంక్షన్గా తీసుకోవాలి. e పవర్ 2t దట్ ఈజ్ ఈక్వల్ టు f of t. ఇక్కడ 3 టైమ్స్ s³ కదా, 3 టైమ్స్. ఫస్ట్ ఒక s తీసుకుందాం. L ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇంటూ s - 2 is equal to integral 0 to t f of u du. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to t ఫంక్షన్ ఏంటి? e పవర్ 2t అంటే e పవర్ 2u du. e పవర్ 2uకి మనకు ఇంటిగ్రేషన్ ఏంటి? e పవర్ 2u/2 విత్ ఇన్ ద లిమిట్స్ 0 to t. therefore 1/2 ఇంటూ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే e పవర్ 2t మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే e పవర్ 0. e పవర్ 0 అంటే 1, e పవర్ 0 అంటే 1.
ఇప్పుడు ఏంటంటే సింగిల్ టైం చేసాం, ఇంకా 2 టైమ్స్ చేయాల్సి ఉంది. టోటల్గా ఎస్ క్యూబ్ అడిగాడు, టోటల్గా ఎస్ క్యూబ్ ఇచ్చాడు. అగైన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఇంటూ s మైనస్ 2. అగైన్ మళ్ళీ 0 to t f ఆఫ్ u du అంటే 1/2 ఇంటూ e⁴2u మైనస్ 1, e⁴2u మైనస్ 1. సో ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేట్ చేద్దాం. 1/2u ఇంటూ ఇంటిగ్రల్ e⁴2u అంటే e⁴2u/2 మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ du అంటే u. మళ్ళీ విత్ ఇన్ ద లిమిట్స్ 0 to t, విత్ ఇన్ ద లిమిట్స్ 0 to t. ఓకే, within the limits 0 to t. Okay, now applying limits 1/2 into upper limit apply చేస్తే e⁴2t/2 మైనస్ t మైనస్ లోయర్ లిమిట్ అంటే e⁴0, e⁴0 అంటే 1 అంటే 1/2 మైనస్ 0. ఓకే, 1/2 ఇంటూ e⁴2t/2 మైనస్ t మైనస్ 1/2. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే 2 టైమ్స్ అప్లై చేసాం, కానీ మన క్వశ్చన్లో 3 టైమ్స్ అప్లై చేయాలి. సో అగైన్ అప్లైయింగ్ ద సేమ్ ఫార్ములా, దట్ మీన్స్ డివిజన్ బై ఎస్. డివిజన్ బై ఎస్ అంటే ఇక్కడ మనకు 1/s³ ఇంటూ అని ఇచ్చాడు కదా. సో అగైన్ అప్లైయింగ్ సేమ్ ఫార్ములా. ఫైనల్లీ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s³ ఇంటూ s మైనస్ 2. అగైన్ ఇంటిగ్రల్ 0 to t f ఆఫ్ u du. సో మళ్ళీ ఇప్పుడు మనకి f ఆఫ్ t ఎంత, ఇక్కడ మనకి f ఆఫ్ t ఎంత వచ్చిందమ్మా, e⁴2t/2 మైనస్ t మైనస్ 1/2. దట్ మీన్స్ e⁴2u/2 మైనస్ u మైనస్ 1/2. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ e⁴2u, దట్ మీన్స్ e⁴2u/2. ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ఉంది, e⁴2u/4 మైనస్ ఇంటిగ్రల్ u du అంటే u²/2 మైనస్ హాఫ్ ఇంటూ ఇంటిగ్రల్ du అంటే u/2. సో లిమిట్స్ వచ్చేసి 0 to t, లిమిట్స్ 0 to t. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే మొత్తం e⁴2t/4 మైనస్ t²/2 మైనస్ t/2 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే e⁴0 అంటే 1, 1/4 మైనస్ 0/2 అంటే 0, 0/2 అంటే 0. సో ఫైనల్లీ టోటల్ టర్మ్స్లో నుంచి 4 కామన్ తీశారు. 4 కామన్ తీస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 1/8. 4 కామన్ తీసినప్పుడు 1/2 అంటే దీన్ని ఇలా కూడా మనం రాసుకోవచ్చు. మీకు ప్రాబ్లం అనిపిస్తే సో ఇలా కూడా రాసుకోవచ్చు. 1/2 ఇంటూ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ అన్నింటికి ఇలా తీయండి ఎల్సిఎం. ఇప్పుడు ఎంత వస్తుంది, 2t మైనస్ 2 కదా, ఇక్కడ t²/2 కదా. సో 2 టైమ్స్ 2t², ఇక్కడ t/2, 2 మళ్ళీ 2 టైమ్స్ పోతుంది, 2t ఇక్కడ మైనస్ 1. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు 1/8 ఇంటూ e⁴2t మైనస్ 2t² మైనస్ 2t మైనస్ 1. ఓకే, అదే మనం రాసేది 1/8 ఇంటూ e⁴2t మైనస్ 2t² మైనస్ 2t మైనస్ 1. ఇలా డివిజన్ బై ఎస్ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో డివిజన్ బై ఎస్ ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి ఏంటి, ఇంటిగ్రల్ 0 to t f ఆఫ్ u du, f ఆఫ్ u du. అదే మనకు మల్టిప్లికేషన్ బై ఎస్ వస్తే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్లో f(s) డినోట్ తీసుకుంటాము, దానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి f ఆఫ్ t ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటి, f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే t ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ బై ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు f బార్ ఆఫ్ t అంటే ఇంటిగ్రల్ s ఇంటూ f డాష్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s ఇంటూ సమ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు f డాష్ ఆఫ్ t.
అదే డివిజన్ బై ఎస్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ 0 to t f of u du. ఇంటిగ్రల్ 0 to t f of u du. ఓకే.